హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి ఇంత ఫార్మాలిటీ? టాప్ 5 నీ కోరిక కదా? హ్యాపీయా? హ్యాపీ, ఫుల్ హ్యాపీ. బట్ కొంచెం ఈ సీజన్లో కప్పు కొట్టే అవకాశం ఉంది యాక్చువల్లీ. మీకా? నా 100% ఉంది. మరి ఎందుకు మారిపోయింది? గౌతమ్ ఇప్పుడున్న టాప్ 2 అది డిజర్వా? అవినాష్ సీజన్ 8ని కాపాడాడు తన ఎంటర్టైన్మెంట్తో అంటే ఏమంటావు? ఎస్. నామినేట్ అయినా వెంటనే అవినాష్ పవర్ యూస్ చేసుకొని బయటపడ్డాడు. నామినేషన్స్కి భయపడ్డావా? వాడుకున్నావు అంటే భయపడ్డావు అని అడిగావు. వాడుకోకపోతే ఎందుకు వాడుకోలేదు? ఓవర్ కాన్ఫిడెన్స్ ఇదే క్వశ్చన్ అడుగుతున్నావు. మిమ్మల్ని మీ కామెడీని బుల్లింగ్ అని చెప్పి గౌతమ్ అనడం జరిగింది. అది కరెక్టా? రాంగ్. నువ్వు కామెడీ తీసుకోకపోతే షోసే రాకు, లేకపోతే ఈ కొన్ని మాటలు గౌతమ్ అనడం జరిగింది. అది కరెక్టా? చిల్లర కామెడీ అన్నాడు. చిల్లర కామెడియన్స్ని ఏదో నెగిటివ్ చేయాలి అని చెప్పేసి అంత గట్టిగా వచ్చినప్పుడు నాకు అడగడం గొంతుంది. ఈ ఫినాలేలో ఏదో ఒక టాపిక్ జరిగిందంట. అది లైక్ మా కన్నడ వాడు గెలిచారు అని చెప్పి టీంలో మెంబర్ ఎవరు జరిగిందంట. సీజన్ 4లో 7th వీక్ వరకు అవినాష్ ఓన్లీ కామెడీ చేశాడు, సీరియస్ యాంగిలే చూడాల. కానీ ఈసారి స్టార్టింగ్ గెలంగానే వచ్చింది. ఇక్కడ ఎగింది బుల్లింగ్ అన్నారు, అదే అన్నారు. పృథ్వీతో గొడవే కావాలని రేస్ చేసిన పాయింట్ అనుకోండి. పృథ్వీ దీని గొడవ లేకపోతే కావాలని రేస్ చేసింది ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంట్రా ఆరా అంటే వద్దు రా అని వద్దంటే అంటాన్రా ఏం చేస్తావు రా. స్టార్ మా ఛానల్తో ఎక్కువ ఇయర్స్ కలిసి జర్నీ చేయడం వల్ల కొంచెం సపోర్టు, కొంచెం నీ మీద ఎక్కువ ఇది పెట్టి నేను టాప్ 5 వరకు తీసుకుని వెళ్ళారు అనేది ఒక ఇప్పుడు రూమర్ నడుస్తుంది. దానికి ఏమైనా సమాధానం చెప్పాలనుకుంటున్నాను.